హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మే స్మార్ట్ వర్షిని వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మేము మా అక్క వాళ్ళ ఊరు వెళ్తున్నాము. అక్క వాళ్ళ ఇంటికి ఈరోజు వాళ్ళు ఏదో ఫంక్షన్ చేసుకుంటున్నారు. తల్లికి మొక్కుబడి ఉందని భోజనాలు అవి పెట్టుకుంటున్నారు. మా వాళ్ళు ఇన్వైట్ చేశారు. నేను మా హస్బెండ్ వాళ్ళ మామయ్య వాళ్ళ పాప ముగ్గురం వెళ్తున్నాం. దారిలో ఒక షాప్ ఉంటే షాప్ దగ్గర పిల్లలకి స్వీట్స్ చాక్లెట్స్ తీసుకుందామని ఆగాము. షాపింగ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ బయలుదేరాం. ఇది అక్క వాళ్ళ ఇల్లు. ఫైనల్లీ అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అందరూ లోపల ఉన్నారు. ఎండలు ఒకటి బాగా తీవ్రంగా కాస్తున్నాయి కదా, అందుకే లోపలికి వచ్చినారు. వీళ్ళు ఈ అమ్మాయి మా తోటి కోడలు లోపల ఈ గదిలో కూర్చున్నారు. మొత్తం ఈ గదిలో ఏసీ ఉండటం వల్ల చల్లగా ఉందని మొత్తం ఈ గదిలోనే కూర్చొని టీవీ అది చూస్తున్నారు. మా అన్నయ్య, మా మరిది, మా పిల్లలు, మా హస్బెండ్, మా తమ్ముడు, మా ఆడపడిచి వాళ్ళ పిల్లలు వీళ్ళు అందరూ హాయ్ ఫ్రెండ్స్ అని హాయ్ చెప్తున్నారు. నేను ఫైనల్లీ 12 అయింది. పాపకి భోజనం తినిపిస్తున్నాను. ఈ అబ్బాయి మా తమ్ముడు. తర్వాత భోజనాల టైం అయితే ఒక్కొక్కరుగా భోజనాలు అవి చేస్తున్నారు. భోజనాలు అవి మా అక్క ఇక్కడ ఒక్కొక్కరికి వడ్డిస్తుంది భోజనాలు. ఆ బ్లూ కలర్ షర్ట్ వేసుకున్న అతను మా బావ. ఈ అమ్మాయి మా పెద్ద ఆడపడుచు. ముందు వీడియోలో మీరు చూసారు. మా అక్క ఈ అమ్మాయి. భోజనాలు అవి మటన్, చికెన్, రైస్, బిర్యానీ, రసం ప్రిపేర్ చేశారు. అందరూ భోజనాలు అవి చేశారు. ఫైనల్లీ పిల్లలు అది అలా సరదాగా ఆడుకుంటున్నారు. ఆ అబ్బాయి మా చిన్నాన్న వాళ్ళ అబ్బాయి నాకు తమ్ముడు అవుతాడు. పిల్లలు మా అమ్మాయిని, మా అక్క వాళ్ళ పిల్లల్ని అందరినీ వాటర్ అది వేసి తడిపేస్తున్నాడంటే వాళ్ళు మేనగాళ్ళు అవుతారు వాడికి. అందుకే వాళ్ళతో సరదాగా అలాగా ఎంజాయ్ చేసుకుంటూ అలా ఆడుతున్నారు. తర్వాత భోజనాలు అవి అయిపోయి కాసేపు అలా ఆడుకున్న తర్వాత ఫైనల్లీ అక్క టీ అది పెట్టేసిస్తే ఇంటికి బయలుదేరాము. అన్నీ వాళ్ళు బయలుదేరేసారు అమ్మ వాళ్ళ ఇంటికి. తర్వాత మేము కూడా స్టార్ట్ అయిపోయాము. అక్క, నేను, హస్బెండ్, పిల్లల్ని తీసుకొని ఇంకా మాతో వచ్చిన మా హస్బెండ్ వాళ్ళ మామయ్య పాప మా మరిది వాళ్ళతో వెళ్ళిపోయింది. పిల్లలు ఉన్నారు, బండి ఖాళీ సాలదని వాళ్ళ అమ్మాయి వెళ్ళిపోయింది. మేము మా పిల్లలు తీసుకొని బయలుదేరాము. తర్వాత దారిలో పిల్లలు ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఆపి ఐస్ క్రీమ్స్, బాదం మిల్క్ అవి ఎవరికి నచ్చిన వాళ్ళు తీసుకొని తాగుతున్నారు. ఈ అమ్మాయి మా చిన్న మామయ్య వాళ్ళ పాప. ఈ అమ్మాయి కూడా అక్కడ అక్క వాళ్ళ ఇంటికి వచ్చింది. వాళ్ళ హస్బెండ్, వాళ్ళ ఇద్దరు పిల్లలను. వీళ్ళు కూడా అక్కడికి వచ్చారు. వచ్చేటప్పుడు కలిసి వస్తాం. పక్కన పార్క్ ఉంటే పిల్లలు అక్కడికి తీసుకెళ్ళమని అడిగితే అలా అక్కడ ఉయ్యాల్లో అలా ఆడుకుంటున్నారు. మా హస్బెండ్ కూడా పిల్లలతో పాటు సరదాగా ఉయ్యాలది ఎక్కి కాసేపు అలా ఎంజాయ్ చేశారు. తర్వాత నేను, మా చిన్న మామయ్య వాళ్ళ అమ్మాయి కూడా ఉయ్యాలది ఎక్కి మేము కూడా అలాగా కాసేపు ఎంజాయ్ చేసాము. తర్వాత మళ్ళీ పక్కన మళ్ళీ జారుడు బళ్ళు ఇంకా ఉయ్యాలు అవి కూడా ఉన్నాయి. ఇది అయిపోయిన తర్వాత అవి కూడా ఎక్కుతామని పిల్లలు కాసేపు అల్లరి చేశారు. తర్వాత ఇక్కడ మళ్ళీ మా చిన్న మామయ్య మనవరాలు, మా అమ్మాయి కాసేపు ఊగారు. మా అమ్మాయి భయం పడుతుందని మళ్ళీ మా హస్బెండ్ ఎక్కారు. కాసేపు వీళ్ళు కూడా ఇలాగా ఊగి తర్వాత ఈ జారుడు వల్ల ఎక్కుతానని ఎక్కింది. కానీ అక్కడికి రాబోతుకి మళ్ళీ భయం వేసి మళ్ళీ దిగేసింది, వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ మా అబ్బాయి, ఆ పిల్లలు కూడా ఎక్కి కాసేపు అలాగా. ఈ బాబు అస్సలు భయం పడలేదు. ఇంకా ఎక్కుతానని జారుతానని ఉండేవాడు. పాప ఇద్దరు ఎక్కారు. మా పాప మాత్రం ఎక్కలేదు భయపడి.
ఒకరి తర్వాత ఒకరు కాసేపు తర్వాత ఈ పక్కన ఉయ్యాలు అవి ఉంటే మా అబ్బాయి వర్షిని రిషి కూడా ఎక్కి ఊగి తర్వాత వాళ్ళతో పాటు పిల్లలు కూడా మొత్తం నలుగురు ఉయ్యాలది ఎక్కారు. వీళ్ళ తర్వాత నేను కూడా ఎక్కాను ఉయ్యాల. కాసేపు ఊగి అలా సరదాగా ఊగిన మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు. అప్పటికే సాయంత్రం 6:30 అయిపోయింది. ఇంకా అలా కాసేపు ఉయ్యాలది ఊగి ఎంజాయ్ చేసాం. తర్వాత ఇక్కడ నుంచి కంప్లీట్గా మళ్ళీ అయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరాము. సరే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.